అందరికీ నమస్తే. నేను మీ నడిపల్లి చిన్ని శర్మ. ఈరోజు కుంభమేళా అంటే ఏమిటి? కుంభమేళా వెనుకల ఉన్న చరిత్ర, కుంభమేళాని ఎందుకు జరుపుకుంటారు? కుంభమేళాకు ఎంతమంది జనాలు ఎందుకొస్తారు? కుంభమేళాకి ఎంతమంది జనాలు రాబోతున్నారు? అలాగనే కుంభమేళాలో ఈ 4 ప్లేసెస్‌లోనే పర్టిక్యులర్‌గా ఎందుకు చేస్తారు కుంభమేళా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. కుంభమేళా వచ్చేసి 3 రకాలు. మొదటి రకం వచ్చేసి అర్త కుంభమేళా. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్‌లో జరుగుతుంది. రెండవదొచ్చేసి పూర్ణ కుంభమేళా. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నాసిక్, ఉజ్జాయిని, ప్రయాగ్రాజ్, హరిద్వార్‌లో జరుగుతుంది. మరొకటొచ్చేసి మహాకుంభమేళా. ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది కూడా ప్రయాగ్రాజ్‌లో జరుగుతుంది. ఈ కుంభమేళా వచ్చేసి సూర్యుడు, చంద్రుడు, జూపిటర్స్ యొక్క ఫేసెస్‌ని బట్టి ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. చరిత్రలో కుంభమేళా గురించి 1629-1645 మధ్యలో చైనా విజిటర్ ఇండియాని విజిట్ చేసినప్పుడు అప్పుడు జరిగిన కుంభమేళాను చూసి తన యొక్క బుక్‌లో గూడా అంటే తన రచనల్లో గూడా దీని గురించి మెన్షన్ చేసినాడు. అండ్ ఆ చైనా విజిటర్ పేరు వచ్చేసి యాన్ చాంగ్. ఇతను వచ్చేసి ఇండియాని విజిట్ చేసినప్పుడు కుంభమేళాను చూశాడు. కుంభమేళా నదీ తీరంలో చేసుకునే అతి భారీ పండగ అని అతను క్లియర్‌గా మెన్షన్ చేసినాడు. అలాగనే మన వేదాల్లో ఎప్పటినుంచో మెన్షన్ చేసి ఉంది. ఇందులో ప్రధానంగా వచ్చేసి క్షీరసాగర మథనం, మహాభారతం, రామాయణం, భాగవత పురాణం వీటిలో అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగినది. కుంభమేళా అంటే ఏమిటి? దానికి ఆ పదం ఎందుకు అర్థం వచ్చింది? పర్టిక్యులర్‌గా ఆ 4 ప్లేసెస్‌లోనే అంటే నాసిక్, ప్రయాగ్రాజ్, ఉజ్జాయిని, హరిద్వార్‌లో మాత్రమే ఈ కుంభమేళాని ఎందుకు జరుపుకుంటారు అంటే క్షీరసాగర మథనం చేసినారు. ఈ క్షీరసాగర మథనం అంటే ఒకానొక సమయంలో దేవతలు తమ ఉనికిని కోల్పోయారు. ఆ సమయంలో రాక్షసుల సహాయం తీసుకొని పాల సముద్రంలో చిలకడం జరిగింది. చిలకడంలో ఫస్ట్ దేవగుర్రం వచ్చింది. ఆ తర్వాత విషం వచ్చింది. విషాన్ని ఎవరు తాగకుండా శివుడు తన కంఠంలో దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత అమృతం వచ్చింది. ఆ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అంటే మానవులకొచ్చేసి ఇది అంటే హ్యూమన్స్‌కి మనకున్న చరిత్ర ప్రకారము 12 రోజులు అనగా 12 సంవత్సరాలు. ఒక రోజు దేవతలకు మనకొక సంవత్సరము. అలాగా జరిగిన యుద్ధంలో ఇది ఎలాగైనా రక్షించాలని మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి ఆ కుండలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొని పారిపోతూ ఉన్న క్రమంలో అప్పుడు ఆ ఒక 4 డ్రాప్స్ అనేది భూమి మీద పడింది. ఎక్కడెక్కడ అంటే నాసిక్, ఉజ్జాయిని, ప్రయాగ్రాజ్, హరిద్వార్‌లో పడింది. కుంభ మేళా అనే పదానికి మీనింగ్ వచ్చేసి కుంభ అంటే కుండ లేదా కలశం. మేళా అంటే ఒక చోట కలసడం లేదా ఒక చోట జనాలందరూ గుమిగూడడం. దీన్నే కుంభమేళా అంటారు. అయితే కుంభమేళాలో అరేంజ్‌మెంట్స్ చేయడం ప్రారంభమైనది 1892లో కలరా అనేది భక్తులకు శోకరం కారణంగా ఆ తర్వాత జరిగిన కుంభమేళాల్లో అరేంజ్‌మెంట్స్ అనేటివి బాగా చేయడం జరిగింది. ఆ తర్వాత 1954లో జరిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళాలో 500 మంది తొక్కిసలాటలో చనిపోయి చాలా మంది గూడా గాయాల పాలు అంటే ఇంజ్యూరీస్ గూడా అయ్యాయి వారికి. కుంభమేళాలో ప్రధానంగా జరిగేటివి అంటే మెయిన్‌గా జరిగేటివి వచ్చేసి సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో అంటే సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ టైంలో సూర్యుడికి హారతి, అలాగనే గంగమ్మ తల్లికి గూడా హారతి ఇస్తూ ఉంటారు. అలాగనే మనకొచ్చేసి నాగ సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ గూడా ఒక చోట చేరుతారు. మత పెద్దల మధ్య రిలీజియస్ డిస్కషన్స్, అలాగనే నాగ సాధువులు, సన్యాసులు, భక్తులు. భక్తులు అంటే వందలు గాదు, వేలు గాదు, లక్షలు గాదు. ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం 50,00,00,000 మంది హిందూ భక్తులు ప్రయాగ్రాజ్‌కొచ్చి చేరుకొని అక్కడున్న గంగా నదిలో స్నానాన్ని ఆచరిస్తారని ఇప్పటికైతే ఎస్టిమేట్ ఏస్తున్నది. అండ్ ఇప్పటి వరకు గూడా 15-20,00,00,000 మంది ప్రయాగ్రాజ్ చేరుకొని గంగా నదిలో స్నానం ఆచరించినారని గూడా ఒక ఎస్టిమేటెడ్ లెక్కలు గూడా బయటకొస్తున్నాయి. అలాగనే వచ్చిన ప్రతి ఒక్కరికి సాధువులకు, సన్యాసులకు, భక్తులకు అన్నదానాన్ని గూడా ఏర్పాటు చేశారు. చాలా మంది ముందుకొచ్చి ఇందులో గవర్నమెంట్ యాడ్ ఉండేటివి ఉన్నాయి. ప్రైవేటువి ఉన్నాయి. సంస్థలు అంటే ఏవైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో, లేదంటే ఎవరైతే ముందుకొచ్చిన పెద్దలున్నారో వాళ్ళు గూడా ఈ అన్నదానానికి ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిసి కంబైన్డ్‌గా అరేంజ్‌మెంట్స్ జేసినారు. అది ఫుడ్ అయినా, స్టే అయినా, లేదంటే ట్రావెలింగ్ అయినా ఏవైనా గానీ
ఇందులో ముఖ్యంగా వచ్చేసి ప్రతి దానికి గూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఆక్షన్ అనేది జేయడం జరిగింది. అంటే ఫుడ్ స్టాల్స్‌కైనా, లేదంటే ట్రావెలింగ్‌కి సంబంధించయినా, లేదంటే స్టేకి సంబంధించిన ఏరియాస్ అయినా జోన్స్ వైస్‌గా డివైడ్ జేసి ఆక్షన్ అయితే వేయడం జరిగింది. ఈ కుంభమేళా మీద 6,990,00,00,000 ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ అయితే కేటాయించింది. అండ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ 3-4 లక్షల కోట్లనైతే ఎక్స్‌పెక్ట్ జేస్తుంది. అండ్ 2019లో జరిగిన కుంభమేళాలో 3,700,00,00,000 బడ్జెట్ పెడితే 25,000,00,000 రెవెన్యూ అయితే జనరేట్ అయ్యింది. అయితే స్టే కోసము వచ్చేసి వివిధ రకాలుగా కేటాయించడం జరిగింది. ఇందులో వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 222 లగ్జరియస్ టెంట్స్ అయితే ఏర్పాటు చేసింది. అలాగనే గెస్ట్ హౌస్ వచ్చేసి 208, తర్వాత వచ్చేసి హోటల్స్‌ని 212 హోటల్స్, అలాగనే 90 ధర్మసత్రాలు, అలాగనే రివర్ సైడ్ ఉన్న టెంట్స్ వచ్చేసి 1,60,000 టెంట్స్‌నైతే అరేంజ్ జేసినారు భక్తులకు. భక్తులకు వచ్చేసి ఇందులో వచ్చేసి ఎలాగా ఉంటాయంటే చార్జెస్ 1,500కు స్టార్ట్ అయ్యి 1,00,000 వరకు ఈ టెంట్స్ యొక్క చార్జెస్ అనేటివైతే చార్జ్ చేస్తున్నారు. బ్లాక్‌లో అయితే ఇంతకంటే ఎక్కువ గూడా జరుగుతూ ఉండొచ్చక్కడ. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ పరంగా అయితే 3000 ప్లస్ ఇండియన్ ట్రైన్స్‌నైతే డైవర్ట్ జేసినారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఏ చోట నుంచైనా గానీ 3000 ట్రైన్‌లనేటివి టువర్డ్స్ ప్రయాగ్‌రాజ్ వైపయితే రన్ అవుతూ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ నుంచి గూడా కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి నరసాపురం, బనారస్ అయినా, తిరుపతి, బనారస్ అయినా, విజయవాడ, బనారస్ అయినా, సికింద్రాబాద్, బనారస్ అయినా, కాచిగూడ, బనారస్ అయినా ఇలాంటి పర్టిక్యులర్ స్పెషల్ ట్రైన్స్‌నైతే రన్ చేస్తూ ఉంది ఇండియన్ రైల్వేస్. ఈ స్పెషల్ ట్రైన్స్ కోసమని ఇండియన్ రైల్వేస్ చానా అంటే చానా ట్రైన్స్‌ని గూడా క్యాన్సిల్ జేసింది. ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఎందుకు క్యాన్సిల్ జేసినారు అంటే కొన్ని ఏవైతే ట్రైన్స్‌కి డిమాండ్ తక్కువ ఉంటుందో ఆ ట్రైన్స్‌ని ప్రయాగ్‌రాజ్ వైపుకి కుంభమేళాకి స్పెషల్ కుంభమేళా ట్రైన్స్ నడపడానికని అటువైపు డైవర్ట్ జేసినారు. ఎందుకంటే అక్కడ వచ్చే రెవెన్యూ ఎక్కువ. అయితే ఇక్కడొచ్చే రెవెన్యూ, అక్కడొచ్చే రెవెన్యూ మధ్య వ్యత్యాసం చూస్తే అక్కడ రెవెన్యూ వస్తుందని అక్కడికి డైవర్ట్ చేస్తూ ఉండొచ్చు ఆ ట్రైన్‌ని. ఈ మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి మోనాలిసా. ఈమె పూసలు అమ్ముకుంటూ జీవనాన్ని ప్రయాగ్‌రాజ్‌లో సాగిస్తుంది. అయితే ఈమెది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. బట్ అక్కడొచ్చి ప్రయాగ్‌రాజ్‌లో పూసలు అమ్ముకుంటూ ఉంది. ఆమెను కొంతమంది యూత్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది బాగా వైరల్ అయ్యి ఆమెను ఇప్పుడు ఏకంగా మోడల్‌ని చేసి కూర్చోబెట్టింది. అండ్ మరొకరొచ్చేసి బాబాలో ఒకరైనటువంటి ఆయుర్వేదిక్ బాబా. ఈ బాబా వచ్చేసి టీ ద్వారా ఫేమస్ అయిన ఆయుర్వేదిక్ బాబా. ఇందులో మరొక బాబా వచ్చేసి రుద్రాక్ష బాబా. ఒంటి నిండా మొత్తం గూడా రుద్రాక్షలు ధరించి రుద్రాక్షల బాబాగా పేరుగాంచినట్టు అక్కడ ఫేమస్ గూడా అయినారు. మరొక ముఖ్యమైన బాబా వచ్చేసి కర్ణపురి మహారాజ్. ఇతన్ని మనం చాలా అంటే చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో చూసినాం. ఇతడిని ఇంటర్వ్యూ తీయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే కుంభాలు కుంభాలుగా అతని వెంబడి పడ్డారు. అతన్ని ఎక్కిరించినారు. అతన్ని రివర్స్‌లో అటాక్ చేసినారు. ఈ బాబా యొక్క స్పెషాలిటీ ఏమంటే 16 సంవత్సరాలుగా తన ఎత్తిన చేతిని కిందికి దించకుండా అలాగనే పైకి పెట్టాడు. అయితే ఈ బాబా అనేది రీసెంట్‌గా కొంతమంది ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఎగసక్యంగా మాట్లాడి ఆ బాబాకు కోపం వచ్చేలాగా చేసి బాబా చేత దెబ్బలు గూడా తిన్నారు చానా మంది. అయితే కొంతమంది మేధావులు అనుకుంటున్న కొంతమంది పర్సన్స్ వచ్చేసి కుంభమేళా అంటే వేస్ట్. కుంభమేళా వల్ల లాభమేమి అంటే, కుంభమేళా వల్ల ఏకంగా 3-4 లక్షల కోట్ల ఆదాయము. అక్కడుండే లోకల్స్ ఏదో రకంగా ఒక బిజినెస్ అయితే పెడతారు. వాళ్ళిక్కడ స్టాల్స్ రూపంలో గానీ, ఏవైనా గానీ. వ్యాపారాల్లో వచ్చేసి ఫుడ్ బిజినెస్ అయితే ఒక్కొక్క ఫుడ్ బిజినెస్ స్టాల్‌కి భారీగా బడ్జెట్. అంటే ఒక చిన్న ఫుడ్ స్టాల్ పెట్టడానికి 7-11 కోట్ల కనీసం బిడ్ అయితే వేయాల్సి వస్తుంది. మెక్‌డొనాల్డ్స్‌కే అక్కడ స్టాల్ దొరికిలేదు అంటే అక్కడ ఉండే కాంపిటీషన్ ఎంతనో అర్థం చేసుకోండి మీరు. అయితే ఈ మహాకుంభ మేళాలో సెక్యూరిటీగా 40,000 మందిని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అరేంజ్‌మెంట్ చేయడం జరిగింది. ఇందులో గవర్నమెంట్, పోలీస్, ఆర్మీ తర్వాత డిఫరెంట్‌కి సంబంధించినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి గంగా నది తీరంలో గుర్రాల మీద సవారీ చేస్తూ మరి కాపలాగా ఉన్నారు. నదులు లోపలికి వెళ్ళకుండా, ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా, ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కటి వరకు నా వీడియో చూసినారంటే మీకెంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియో కోసం నేను ఎంతో కష్టపడి, ఎంతో కష్టంగా కంటెంట్‌ని నేను క్రియేట్ జేసినాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, అలాగనే ఎవరికైతే ఈ కుంభమేళా గురించి తెలియదు అనుకుంటున్నారో వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయాలనుకుంటున్నాను. నేను మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.